శ్రీ రమణాశ్రమ లేఖలు 56వ లేఖ సిద్ధులు. ఆగస్టు 10, 1946. ఈ రోజున భగవత్ సన్నిధిలో సిద్ధులను గురించి ప్రసంగం వచ్చింది. ఎవరో సిద్ధులకై ప్రయత్నించారని, ఏవో సంపాదించారని ఏవేవో మాట్లాడారు కొందరు. భగవాన్ విని విని ఉద్రేక ధ్వనితో ఏవో సిద్ధులట, ఎక్కడ్నించో సంపాదిస్తారట, అందుకొరకు సాధనలు తపస్సులును, రూపం లేని మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, నోరు ఇత్యాదులతో కూడిన ఈ శరీరం రావడం, దీనితో ఏవేవో చేయడం, ఇదంతా సిద్ధే కదా. మనమంతా సిద్ధులమే. అన్నం కావాలంటే అన్నం, నీళ్లు కావాలంటే నీళ్లు, పాలు కావాలంటే పాలు, అన్నీ సిద్ధిస్తూ ఉన్నవి. ఇన్ని రకాల సిద్ధులు ఎప్పుడూ అనుభవిస్తూనే ఇంకా ఏవో సిద్ధులు కావాలని గంతులు పెడతారు. ఏం కావాలో అన్నారు భగవాన్. దాదాపు 2 ఏళ్లకు ముందు అఖిల భారత శాసన సభ్యుడు, జ్ఞానేశ్వర, భగవద్గీతకు అనువాదకర్త అయిన మన సుబేదారు భగవత్ సందర్శనార్థం వచ్చినప్పుడు శ్రీవారి సన్నిధిలో ప్రసంగవశంగా, అన్ని గ్రంథాలలో సిద్ధపురుషులను గురించి వ్రాసారే గాని సాధకులను గురించి వ్రాసినవి ఎక్కడా కనిపించవే, అట్టి గాథలేమైనా ఉన్నవా అని అడిగితే, తమిళ భక్త విజయంలో జ్ఞానేశ్వర విఠోబాల సంవాదం ఉన్నది. అది సిద్ధ సాధక సంవాదం. దానిలో సాధకుని స్థితి విపులంగా తెలుస్తుంది అని చెప్పి, ఆశ్రమ గ్రంథాలయంలో ఉన్న భక్త విజయం తెప్పించి ఆ భాగం శ్రీవారే చదివి విషయం వివరించి చెప్పారు. మన సుబేదారు స్వస్థానం చేరిన వెనుక ఆ భక్త విజయం పంపమని వ్రాస్తే ఆ పుస్తకం తెప్పించి పంపుతూ ద్రవిడ భాషలో ఉన్న ఆ సంవాదం ఇంగ్లీష్లోకి భగవాన్ తర్జుమా చేయించి పంపారు. సుబేదారు దానిని 3వ కూర్పుగా ప్రచురిస్తూ ఉన్న తమ జ్ఞానేశ్వరికి అనుబంధంగా చేర్చారు. ఈ మధ్య నేను ఆ సంవాదాన్ని తెలుగులోకి అనువదించాను. మొన్న పూర్ణిమకు నీవిక్కడకు వచ్చినప్పుడు ఈ సంవాద విషయమైన ప్రసంగవసాన జ్ఞానేశ్వరుడు సిద్ధుడు, విఠోబా సాధకుడు అని భగవాన్ చెప్పారు కదా. అందువల్ల దానికి సిద్ధ సాధక సంవాదం అని పేరు పెట్టాను. తన్నుదా తెలిసి తాను తానుగా నిలువగలుగుట సిద్ధిగాని వేరేది సిద్ధిగా భావించరాదు అని భగవాన్లు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. తన తలపు ఆత్మాన్వేషణలో మగ్నం చేస్తే ఎప్పటికైనా యథార్థం గోచరిస్తుంది. అదే ఉత్తమ సిద్ధి. ఉన్నది 40లో శ్రీవారి సిద్ధులను గురించి రచించినటువంటి వచనమే దీనికి ప్రమాణంగా వ్రాస్తున్నాను చూడు. సిద్ధమయ్యుండు వస్తువును ఎరిగియుండుటయే సిద్ధి. ఇతర సిద్ధులను అన్నీయూ స్వప్నసిద్ధ సిద్ధులే. నిద్రపోయి మేలుకొనిన వెనుక అవి సత్యమగునా? సత్యవస్తునిష్ఠులై మాయ వీడిన వారు వానియందు భ్రమనొందగలరా? తెలియుము. సిద్ధ సాధక సంవాదం. శ్రీ పాండురంగ విఠలుని అనుగ్రహంచే జన్మించిన విఠోబా అడవియందు తపమునొచ్చుచుండా వారి బిడ్డలకు జ్ఞానేశ్వరాదులు పట్టణమందున్న మాతామహునింట నివసించుచుండిరి. ఆ బిడ్డల మేధా సంపటికి ఆ దేశపు రాజు ఆశ్చర్యమంది, ఇట్టి సంతతి వడిసిన జనకుడెంత మహనీయుడో అని చింతించి వారిని పట్టణముకు రావించి పూజింపదలచి తోడ్కొని వచ్చుటకై దూతలతో సహా జ్ఞానేశ్వరాదులను వారి కడకంపెను. దూతలెంత ప్రార్థించినను విఠోబా నగరమునకు నిరాకరించిరి. జ్ఞానేశ్వరులు తామెట్లో తమ తండ్రిని ఒప్పించి తోడ్కొని రాగలమని చెప్పి వారినందరూ పట్టణమును కనిపి పిదప తన వాదముచే జనకుని మెప్పించి పట్టణమునకు తోడ్కొని వెళ్ళిరి. విఠోబా జ్ఞానేశ్వర సంవాదం. నాయనా, తాము నగరమందుండక అడవియందున్నచో మేము మాత్రము నగరమున సుఖముగా నుండగలమా? కన్న తండ్రిని విడుదుమా? శీఘ్రమే మాతో పట్టణమునకు ప్రయాణము కండు. అప్పా జ్ఞానేశ్వర, కక్కినది ఆయాసము తీర్చు పాయసమే కాని దానిని తినువారుందురా? వాక్కులు ఉత్తములకు రెండుగా నుండునా? అడవికి వచ్చిన పిదప నగరమున ప్రవేశింపవచ్చునా? తెలివిలేని మనుజులతో స్నేహము చేయవచ్చునా? వారిని మచ్చికతో మనసారా విశ్వసింపవచ్చునా? అల్పుడగు రాజును పూజింపదగునా? ఎప్పటికినీ నాకీ అరణ్యమే శరణ్యము. మీకు పట్టణమే వాసయోగ్యమగును. కావున నీ పట్టు వదిలి పట్టణమునకు ఏగి సుఖముగా నుండుము. నాయనా, తామీ అడవియందుండు కారణమేమి? అప్పా జ్ఞానేశ్వర, నగరమున ఇక మీద నేను పొందదగిన భోగలాభమేమున్నది? నగరమునకు వచ్చినచో మోక్షమునకు విఘ్నమే గాని సహాయము లేదు. నిర్జనమైన ఈ అడవియే మౌననిష్టకు యోగ్యము. ఈ కొండచర్య యందే సంచరించెదను. ఆకాశం అగుపడకుండా చేయుటకు తాము కన్నులు మూయక దుప్పటి చేత ఆకాశమును కప్పదలిచినట్లును, చిన్న పిచ్చుక తన చిన్న పాదములచే పిడుగు నాపదలిచినట్లును, దుష్కర్మలనొచ్చుచు ధర్మమును వెదుకునట్లును,
కఠినుడు ఈశ్వర దర్శనమును కాసించినట్లును అహంబుద్ధి మానక జ్ఞాననిష్ట సంపాదించినట్లునూ ఉన్నది. నగరమనియు అడవి అనియు భేదభావంతో మీరు బ్రహ్మనిష్ట సాధించుట. భేదనిష్టలో భేదభావములు ఉండనగునా? మమకారమున్న పర్యంతం అహంకారము గాని అది ఇది అను ద్వైతభావన కాని పోదు. ఈ భేదభావనలు పోగొట్టున్నది నిర్వికల్పనిష్టయే. ఈ నిర్వికల్పనిష్ట నిస్సంకల్పమునను నిస్సంగత్వమునను లభించును. కావున ఏకాంతమైన కారణమే మౌననిష్టకు సరియైనదని ఈ స్థలమందు ఉండెదను. తన్ను తెలిసి తానుగా నుండుటే బ్రహ్మనిష్ట కాని అడవియందు ఒంటరిగా నివసించుట నిష్ట కాదు. సద్గురు సన్నిధిని తన్ను తా తెలుసుకొన్నను తానుగా నిలుచుటకు ఏకాంత స్థానముననే ముఖ్యముగా నుండవలదా? అడవియందు ఏకాంతముగా తపమనరించిననే అజ్ఞాన నివృత్తి కాదు. అహంకార మమకారములు వీడవు అని ఆత్మజ్ఞానులు అడవి అనియు నగరమనియు సన్యాసమనియు సంసారమనియు తలపక దృఢచిత్తులై నిర్వికల్ప సమాధిని పొందియుండ మీరు మాత్రము సంసారము కూడదని ఈ అడవియందుండుటకు కారణమేమి? సాక్షిని తెలిసి సర్వసాక్షిలో ఐక్యమైన వారు సంసారము నున్నచో సమాధి సాధనకు విఘ్నము కలిగి సాక్షాత్కారము తప్పిపోవును. అందువలన సహజానందభూతి పరులు సంసార అపేక్షను స్వప్నమందైనను చింతింపరు. ఇది వలయుననడి సంకల్పమును ఇది బలదనడు వికల్పమును లేకయున్ననే సహజనిష్టగాని ఈ అడవి నపేక్షించి నగరమును ఉపేక్షించి ఉండుట నిష్టయగునా? సంకల్ప వికల్పరహితలకు వ్యాపారమెట్లు సాగును? వ్యవహారమునకు ఉపయోగింపనివాడు నగరమున ఉన్నను ప్రయోజనమేమి? శవమునకు వివాహమునర్చునట్లు అనృత జడ దుఃఖాత్మకమగు నీ దేహపోషణకై బహు సంకటములు కాస్పదమగు జనపదమునందుండుట కూడనే కూడదు. వ్యాపారమునందు ఇచ్చలేదు, సమాధిని అభ్యసించుచున్నారు. ఆ సాధనయు ఒక వ్యాపారమే కదా. ఈ వ్యాపారమున్న వారికి సంసార వ్యాపారమును ఉండనిండు. సమాధి ఒక వ్యాపారమైనను సమస్త సంకల్ప చాంచల్యములను నాశనమునొచ్చును. సంసార వ్యాపారము సమస్త చాంచల్యములను సమకూర్చి సదా కష్టములను వదువును కదా. సచ్చిదానంద స్వరూపమే తాను. ఇక నిష్ట సాధనం ఏల చేయవలెను? జాగ్రత్త అవస్థలో సుషుప్తి పొందుటయే బ్రహ్మనిష్టే అని ఉత్తములు అనెదరు. అట్లుండని సమాధిచే హడ్డులేని ఆనందము కలుగునా? జాగ్రత్త అవస్థలో ఇంద్రియ చేష్టలను, స్వప్నావస్థలో మనోవ్యాపారమును, సుషుప్న్యవస్థలో శుద్ధ శూన్యమును సాక్షివలే గాంచి సంతసించుటే ఆనందమనియు, శేన ఛాయవలే దేనికినే అంటి అంటక ఉండుటే జాగ్రత్ సుషుప్తి అనియు వేదాంత శాస్త్రములు ఘోషింప శుద్ధ శూన్యమైన సుషుప్తి అందుండుటే ఆనందమనియు జాగ్రత్ సుషుప్తి అనియు తాము తలపదగునా? జాగ్రత్తను స్వప్నమును లోక వ్యాపారమందు ఉంచి ఇంద్రియ మృగములకు ఆహారముగా చేసి మిక్కిలి వేదన పాలగునట్లు చేయును. అందువలన లోక వ్యాపారరహితమై శుద్ధ శూన్యమైన సుషుప్త్యవస్థకు సాటి అయిన సమాధియే ఉత్తమ సమాధిగాని వేరేదియూ కాదు. తస్కరునకు దుష్కరుడే గురువనున్నట్లు జగద్వ్యాపారమునందుండియే జనకుని వలె విషయ మృగములను దృఢ జ్ఞానమును ఖడ్గమున నరికి సుఖదుఖమును సరుకుసేయక నిశ్చలముగా నిలిచుటియే పరమ సమాధి కాని శూన్యముగా నుండుట సమాధి కాదు. బహుజన్మలుగా వాసనలెన్నో కూర్చుకొన్న మనోవానరమును సర్వసంగ పరిత్యాగి అయిన సుఖబ్రహ్మర్షియే జయించినాడు కాని నిర్వికల్ప సమాధిలో నుండని తాను బ్రహ్మయ్యను దృఢజ్ఞానమున్న జనకుడు జయింపలేడు. కోలయాడిన కోతియాడునట్లు దృఢజ్ఞాని అయిన జనకుడే మనస్సును జయించినాడు కాని బాహ్యసంగరహితుడై అరణ్యమే శరణ్యముగానున్న సుఖుడు కాదు. దృగ్రూపముగానున్ననే దృశ్యము పోవును కాని దృశ్యమందుండియే దృశ్యమునెట్లు నిరాకరింపగలము. విషము హరింప విషమే త్రాగిన అది మరణహేతువు కదా. విషము హరింప వేరొక విషయమైన ఔషధమునే సేవించినట్లు భయంకరములైన విషయేంద్రియ కరణాదులను నిస్సంకమైన దృఢజ్ఞానముచే సంహరించిన వాడే సమర్థుడు కాని సదా సమాధి నిష్టలో నుండి విషయమృగములెక్కడ మీదకి రాగలవో అని భయపడు వారికి ఆ భీతియే ఫలితము కాని బ్రహ్మానందము ఒకప్పుడునూ లభింపదు. బాగుగా యోచించి చూడుడు. సన్యాసి అయి సదా సమాధి నిష్టలో ఉండువానినే చలింపజేయు విషయములు సంసార వ్యాపారం నున్నవానిని ఏమి చేయవు? మహాప్రవాహమునబడిన ఎండుటాకు చలనము లేక నిలవగలదా? దృఢ జ్ఞానము లేనివాడు
ఎంతకాలం అంతర్దృష్టిలో ఉన్ననూ కర్ణములు వానిని బహిర్ముఖుని కావించి బహుక్లేశములను ఉందించును. మహాప్రవాహమున బడినను పెద్దరాయి కించిత్తైనను చలింపనట్లు విషయాది వికారములు ఎన్ని వచ్చినను సహింపరాని దుఃఖములను కలిగించినను నిశ్చలముగానున్న వానికే బ్రహ్మానందము అనుభవం కాని ధార్ట్యము లేని వాని అజ్ఞానము ఒకనాటికినీ పోదు. ఎంత ధార్ట్యమునను నిస్సంగుడై సదా బ్రహ్మానుసంధానము చేయకున్నా మాయాంధకార రూపమున పడిపోవుట సందేహమే లేదు. బ్రహ్మమున కన్యముగా మాయ అనునది ఒకటి ఉన్నది కదా. సదా నిష్ఠలో నుండి దానిని పోగొట్టవలను. తన నీడ తన నెదుర్కొని యుద్ధము చేయుచు ఉన్నట్లు లేని మాయను లేని అహంతను కల్పించుకుని సదా నిష్ఠలో ఉండవలెనని చెప్పెదరు. అసత్యమగు నీడతోడ జగడమాడిన ఎడల ప్రయాసియే ప్రయోజనమగునట్లు అత్యంత అభావమగు మాయలేనిదే అని తెలిసి మౌనముగా నుండక ఎల్ల ప్రొద్దును నేతిని యొనొచ్చుచుండుట తీరని ఉపద్రవము కదా. నేతి చేయక ఏకాగ్రచిత్తుడు కాక సాక్షిగా నుండక సహజ జ్ఞానము పొందుట ఎట్లు? నేతి చేయగా పుట్టలో నుండి ఉసుళ్ళు బయలుదేరినట్లు అనేక విషయములు వెలువడుచునేయుండును. కొట్ట కొట్ట పైకెగియు బంతివలే మనసు ఏకాగ్రం చేయును చెంచలముందును. సాక్షిగా ఉండను వంకరదీయ లాగిన కొలదియు చుట్టుకొనిపోవు కుక్క తోకవలే శరీరాధికములే తానును భ్రాంతి వచ్చుచునేయుండును. అందువలన అవిద్యయకు అహంతయు మిథ్యయకు మాయయు సుక్తిగా రజతము వలె సర్వదా మిథ్యయని తలచి తానే బ్రహ్మమని విచారజ్ఞానముచే నిశ్చయించి గంభీరముగా ఉండుటే బ్రహ్మానందము. ఏ సాధనము చెయ్యక విచారజ్ఞానము వలన తానే బ్రహ్మమని అన్నచో దుఃఖమయమైన విషయాధికములను చేయింపగలమా? అఖండానందమైన ఆత్మలో ఐక్యమందగలమా? బ్రతికి ఉన్న పశువే పులిని చంపలేదు, చచ్చిన పశువు చంపునా? అట్లే నిత్యముగును నిష్కలముగును అఖండానందముగును ప్రకాశించుచున్న ఆత్మను విషయాదులు ఏమి చేయగలవు? బలిసిన పశువైనను పులి ఎదుట పడుటకు జంకునట్లు దృఢజ్ఞానము వలన పూర్ణుడైన జ్ఞాని సన్నిధికి విషయములు రానేరావు. వచ్చినను పులి ఎదుర్కొను పశువు ఎట్లు ఉపాయమును పొందునో అట్లే నశించిపోవును. వ్యభిచారినితో గూడి చరించినచో పతివ్రతయు చెడునట్లు అజ్ఞానితో చేరిన సుజ్ఞానియు విషయాదులందు జిక్కి మనశ్చాంచల్యం మునంజొక్కి దుఃఖమయమైపోయిననో. దృఢచిత్తయకు పతివ్రత బహు వ్యభిచారులతో కూడియున్నను నిర్మలముగనేయుండును. దార్ఢ్యములేని ఆమె ఎవరి సహవాసము లేకయున్నను తన పాతివ్రత్యమును స్వబుద్ధి చేతనే భంగపరుచుకొనును. అట్లే దృఢజ్ఞాని అనేకులగు అజ్ఞానులచే చుట్టుకొనబడినను పూర్వజ్ఞానము నుండి జారకుండును. దార్ఢ్యములేనివాడు ఏకాంతిగా నున్నను జారిపోవును. సంసార వ్యాపారము నుండియే సహజజ్ఞాని ఎట్లు కాగలడు? బ్రాహ్మణుడు చండాల వేషము ధరించి నటించినను చండాలుడు కాక బ్రాహ్మణుడే అగునట్లు సుజ్ఞానియు అజ్ఞానులతో కూడి బహువిధ నటనముల నుండినను పరమానందానుభోగిగానే యుండును. ఎంత దృఢ ప్రజ్ఞ కలవాడైనను ఒక ముహూర్తకాలమేని బ్రహ్మానుసంధానము చేయుకున్నచో బ్రహ్మజ్ఞాని అగుట బహు దుర్లభము. చండాల వేషము ధరించి నటించు విప్రుడు మాటిమాటికి నేను విప్రుడునని తలపవలయునా? అట్లు తలపని ఎడల చండాలుడైపోవునా? జగమెరిగిన బ్రాహ్మణునకు చెందమేలా? నేనను నహంత నశించిన పిదప ఇంకనూ నేనను అహంకార గ్రంథినే పట్టుకొని నేను బ్రహ్మమును అని బ్రహ్మానుసంధానము చేయవలయునా? జగమెరిగిన విప్రునకు జందము లేకున్నను అందరి చేతను భూసురుడనియే పూజింపబడినట్లు నేను నాది అను అహంకార మమకారములు లేనివాడు ఏ విధముకు అనుసంధానము చేయుకున్నను అందరి చేతను పూజింపబడి బ్రహ్మానందానుభోగిగానే యుండును. జగదీశ్వరునకు సాటివాడైనను తాను బ్రహ్మమును అనుసంధానము ప్రతిదినము చేయకుండిన ఎడల అజ్ఞాని అయిపోవుటకు అభ్యంతరం ఏదీయూ లేదు. దేహాదులు నేనను అహంత సులభముగా పోనేపోదు. దీపము చేతబట్టి చీకటి ఉండు అన్న ఉండునా? అటులే దేహాదులు నేనను అజ్ఞానమును ఎదిరించి బ్రహ్మమే తానన తెలిసిన పిదప అజ్ఞానమా ఉండు అనినా ఉండునా? పిల్లిని ప్రక్కనుంచుకుని చిలుక పలుకు అన్న పలుకునా? అటులనే జీవేశ్వర జగదాదులు అసత్యమని తెలిసిన పిమ్మట ఓ మాయా రా అనినా వచ్చినా? తాను నపుంసకుడని తెలిసినవాడు స్త్రీ ఎదుట నేను పురుషుడనని చెప్ప
లజ్జపడు పేడివలే బ్రహ్మ సత్యమనియు మాయ అసత్యమనియు బ్రహ్మము నిర్వికల్పమనియు మాయ సంకల్ప వికల్పమనియు తానే బ్రహ్మమనియు బ్రహ్మమే తాననియు సద్గురునాథుని సన్నిధానమున నిస్సందేహముగా నెరిగిన వానికి సంకల్పమేది వికల్పమేది బంధమేది మోక్షమేది జననమేది మరణమేది నగరమేది విపినమేది దానమేది తపమేది సన్యాసమేది సంసారమేది అని చచ్చిన గొర్రె కన్నువలే జగమందున్న వాని ఎదుట మాయ యొక్క సామర్థ్యము అణుమాత్రమేనా ఫలించునా బాగుగా యోచించి చూడుడు అని ఈ విధముగా జ్ఞానేశ్వరులు పలుకగా విఠోబా సంతసించి పట్టణమున కరిగెను. హంతనచట రాజుచే పూజింపబడి సుఖముగా నుండెను. ధన్యవాదములు.